మెల్లగా నానితో పరిచయం పెంచుకుంటుంది. ఒక చల్లని సాయంత్రం నాని పార్క్లోని వర్డ్ బోర్డ్ ముందు నిలబడి ఉంటాడు. అక్కడ చాలా పదాలు ఉన్నాయి కదా, కానీ వాటిని వాక్యాలు ఎలా వాడాలో నానికి తెలియడం లేదు. అది గమనించిన జిరాఫీ నానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. హలో నాని, కంగారు పడకు. ఈ పదాలన్నీ నీ స్నేహితులే. నేను నీకు వీటితో చిన్న చిన్న వాక్యాలు చేయడం నేర్పిస్తాను. సిద్ధమా? అవును, సిద్ధం. జిరాఫీ తన ముక్కుతో బోర్డుపై ఉన్న ఈజీజీ ఎగ్ వైపు చూపిస్తూ నానికి మొదటి పాఠం మొదలుపెట్టింది. ఏదైనా వస్తువును పరిచయం చేసేటప్పుడు దిస్ ఈజ్ అని ఎలా వాడాలో నేర్పించింది. నాని, ఇది చూడు, ఇది ఈజీజీ ఎగ్ కదా. దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ లో దిస్ ఇస్ అన్ ఎగ్ అనాలి. అవును, దిస్ ఇస్ అన్ ఎగ్. ఇది ఫ్యాన్, ఇది హెన్. ఇప్పుడు నువ్వు హెన్ తో చెప్పు. దిస్ ఇస్ అ హెన్. దిస్ ఇస్ యాన్ ఐస్ క్రీమ్. అంటే ఇది ఒక ఐస్ క్రీమ్ అని దాని మీనింగ్. దిస్ ఇస్ అ జగ్. అంటే ఇది ఒక జగ్ అని అర్థం. అవును కదా జిరాఫీ? వావ్, నువ్వు సూపర్ గా చెప్తున్నావు నాని. ఈ విధంగా దిస్ ఇస్ తో స్టార్ట్ చేసి అన్ని సెంటెన్సెస్ చెప్పగలవు. వావ్, యే! ఈ విధంగా జిరాఫీ ప్రోత్సాహంతో నాని చాలా ఉత్సాహంగా సెంటెన్సెస్ చెప్తున్నాడు. జిరాఫీ నాని తప్పులు చేయకుండా జాగ్రత్తగా గమనిస్తూ అతడిని యూర్ వెల్కమ్ నాని, లెట్స్ ఫ్లై ఇట్. yes, this is fun. Take this mango. My dear friend giraffe, ఈ మ్యాంగో తీసుకో. థ్యాంక్ యూ నాని, నువ్వు సెంటెన్స్ కూడా చెప్పావు, నాకు మ్యాంగో కూడా ఇచ్చావు. You're welcome. This is a pen. ఇది ఒక పెన్ను. Take this pen, giraffe. చాలా బాగా చెప్పావు నాని, వెల్ డన్. ఈ విధంగా నాని జిరాఫీ డిస్కషన్ లో దిస్ ఈజ్, టేక్ దిస్ తో మొదలయ్యే సెంటెన్సెస్ ఈ విధంగా This is a pen. Take this pen. ఇప్పుడు మనం this is తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ లు, take this తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ లు ప్రాక్టీస్ చేసాం. పిల్లలు, మీరు కూడా గివ్ మీ టేక్ దిస్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ లో ప్రాక్టీస్ చేయండి. Then bye bye little friends. Have a nice day.